అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. విశాఖ గాజువాక శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో భారీ దొంగతనం జరిగింది. ఎల్ఐసి ఉద్యోగి అయిన శ్రీనివాసరావు లక్ష్మీ రెసిడెన్సీలో నివసిస్తున్నారు. ఆగస్టు 10న తమ పెద్ద కుమార్తె పెళ్లికి నిశ్చితార్థం ఉంది. దీంతో లాకర్లో ఉన్న కేజీ బంగారం 3 కేజీలు వెండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. మరోవైపు పెళ్లి కోసం ఇంట్లో రంగులు వేయడం, ఫర్నిచర్కు పాలిష్ పనులు జరుగుతున్నాయి. దీంతో పెయింట్లు, ఇతర కెమికల్స్ వాసన భరించలేక తమ కింది ఫ్లాట్లో నివసిస్తున్న సమీప బంధువులు ఇంట్లో నిద్రించడానికి వెళ్లారు. తెల్లవారుజామున శబ్దం రావడంతో పైకి వెళ్లి చూడడంతో తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసేసరికి బంగారం, 3 కేజీల వెండి, 7 వాచీలు, పెళ్లికి సంబంధించిన పట్టు చీరలు, 20 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే నిందితులు పట్టుకుంటామన్నారు. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. విశాఖ గాజువాక శీలానగర్లో భారీ దొంగతనానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం అంతా డీసీపీ మేడం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, కేసు డీటెయిల్స్ ఏంటి మేడం? ఇంత భారీ చోరీ జరిగింది, ఎలా జరిగింది, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఇది వెంకటేశ్వర కాలనీ అండి. ఇక్కడ నైట్ హెచ్బి జరిగింది, అర్లీ మార్నింగ్ జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు మార్నింగ్ అయ్యింది. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళ పాప మ్యారేజ్ అని చాలా వరకు గోల్డ్, కాస్ట్లీ ఐటమ్స్ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. పెయింట్ వర్క్స్ జరుగుతున్నాయని మళ్ళీ కింద నైట్ కింద ఫ్లోర్లో అందరూ పైన తాళం వేసేసి కిందకు వచ్చి పడుకున్నారు. ఇంట్లో ఎవరు లేని టైంలో ఈ అఫెండర్స్ మనకి 3 లాగా తెలుస్తుంది ఆల్రెడీ. వాళ్ళు బయట గ్యాంగ్సా లేకపోతే సిటీ గ్యాంగ్సా అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. వీఆర్ కాన్ఫిడెంట్ విల్ డిటెక్ట్ దిస్ కేసు. నైట్ టైం జరిగిందనమాట. అది మెయిన్ లాక్ బ్రేక్ చేసి లోపల బీరువాలో ఉన్నవి, మెయిన్ బీరువాలోనే ఎక్కువ ఉన్నాయి, దాన్ని కూడా బ్రేక్ చేసేసి అన్నీ కూడా ప్రొఫెషనల్గా ఇంప్లిమెంట్స్ తెచ్చారు వాళ్ళు. కట్టర్స్, కటింగ్ ప్లేయర్స్ ఇలాంటివన్నీ వాటితో చేశారు ప్రొఫెషనల్గా. అందులో ఉన్న వాల్యుబుల్స్ పట్టుకెళ్ళిపోయారు. క్యాష్, గోల్డ్ క్యాష్ ప్రిలిమినరీగా క్యాష్ ఒక 20 lakhs అని చెప్పారు. ఇంకా గోల్డ్ కూడా దగ్గర 1 kg అని చెప్పారు. గోల్డ్, సిల్వర్ అయితే అంతా కూడా ఇంట్లోనే దొరికింది. సిల్వర్ కూడా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు రౌండ్ అప్ చేసామండి. వాళ్ళు అంటే పెయింట్ వర్క్స్ చేయడానికి వచ్చారు. ఇంకా వాళ్ళ ఎవరెవరు వర్కర్స్ ఉన్నారో అందరినీ కూడా మీరు వెరిఫై చేస్తున్నాం. లోకల్ క్రిమినల్స్ని, ఎంఓ క్రిమినల్స్ని అందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాము. మనకి క్లియర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కనిపించింది. అది ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉందన్నమాట. ఎంత పెద్ద భారీ దొంగతనం జరిగింది, దగ్గర బంధువులు ఎవరైనా తెలిసి సమాచారం ఇచ్చి ఉంటారు అలాంటి కోణంలో ఏవైనా సరే వాళ్ళ ఫోన్ డేటా కానీ వెరిఫై చేసి కానీ చెప్పలేమండి. అది చెప్పలేము, అంత ఇనీషియల్ స్టేజెస్ కదా, ఇప్పుడప్పుడే చెప్పలేము. వాళ్ళైతే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు. ఎవరెవరు వర్క్స్ చేశారు బయట వ్యక్తులు, ఇవి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాటి మీద మేము ప్రొసీడ్ అవుతున్నాం. సో వీల్ డిటెక్ట్ దిస్ కేస్. ఆల్రెడీ 4 teams దీని మీదే వేరియస్, మీకు తెలుసు కదా, మేము 4 teams ఇదే వర్క్ మీద ఉన్నారు. మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా దీంట్లోనే ఉన్నారు. ఎస్, అందుకని చెప్తున్నాను కదా, ఆల్రెడీ క్లూ వచ్చేసింది. 3 persons చేశారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారని వాళ్ళు పట్టుకోవడమే నెక్స్ట్ స్టెప్ ఉంది. వీల్ డిటెక్ట్. సురేష్తో చిరంజీవి, NTV, విశాఖ.